మా పరిశుద్ధుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మా మధ్యలో మీరు ఉన్నారని ప్రభా నమ్ముచు ఉన్నాం. మేము ఎప్పుడైనా సరే ప్రభా మీ సన్నిధికి వచ్చాము అని అంటే మేము విశ్వాసంలో రావాలి. మీరు ఉన్నారని, ఆ గుప్త స్థలంలో ప్రభా మీరు ఉన్నారని, అయ్యా మీరు మా తండ్రిని, మా మాటలు వినడానికి, మీ మాటలు మాకు వినిపించడానికి మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్మాలి. మీ వాక్యమే సత్యము ప్రభువా. హల్లెలూయా. మేము చూస్తుంది ఒకటైతే మేము చూడలేనిది కూడా చాలా ఉన్నాయి ప్రభువా. మా కళ్ళు ప్రభువా చూడలేవు, కానీ మీరు మాకు చూపిస్తేనే గాని మేము చూడలేం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, మీ మీద మేము ఆధారపడుతూ ఉన్నాం. ప్రతిరోజు మాకు మీ అవసరము. మాకు ప్రతి దినము మీ యొక్క అవసరం ఉంది. ప్రతి క్షణము మీ యొక్క అవసరం ఉంది. మా ప్రతి శ్వాసలో మీ యొక్క అవసరం ఉంది నాయన. మీరు లేకపోతే మేము ఊహించలేము, మేము బ్రతకలేము. మీకు వేరుగా ఉండి మేమేమీ కూడా చేయలేం ప్రభువా. నాయనా మీరే మా యొక్క దేవుడుగా, మా యొక్క ప్రభువుగా, మా యొక్క రాజుగా, రక్షకునిగా, స్వస్థపరచు దేవుడుగా, విడుదలనిచ్చు దేవుడుగా, అద్భుతాలు చేసే దేవుడుగా, వాగ్దానం నెరవేర్చే దేవుడుగా ప్రభువా. మా కొండ, మా కోట, మా యొక్క మాకు పునాదిగా ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి మాకు జీవాన్ని ఇచ్చేవయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రోజు మేము సమాధానంగా ఉంటూ ఉన్నాం. ఏ భయం లేకుండా జీవిస్తున్నాం తండ్రి. ఇది కేవలం మీ యొక్క కరుణ, కృప, ప్రేమ మా పట్ల కుమ్మరించిన విధానం ప్రభువా. అయ్యా మీకు వందాలు. మాతో మీరు మాట్లాడమని అడగొచ్చు. అయ్యా మీ పిల్లలతో మా అందరితో మీరు మాట్లాడండి. మా జీవితాలని ప్రభా సరిచేయండి. మా జీవితాల్ని ఈ మార్గంలో నడిపించండి. అయ్యా జీవాన్ని మాకు అనుభవంలోకి తీసుకుని రండి. సమస్త ఘనత, మహిమ ఘనత మీకే చెల్లించుకుంటున్నాయన యేసు పరిశుద్ధ నామంలో అడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని మహా గొప్ప నామం పేరట మీ అందరికి కూడా వందనాలు. ఆమేన్. అందరికి కూడా స్వాగతం. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క వారంలోకి ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో కదా. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క దినములోకి ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. రాత్రి మనం పడుకుంటూ ఉంటాం, కానీ 12 దాటిపోయింది. మనం నిద్రపోతూ ఉన్నాం, కానీ దేవుడు ఆయన కార్యాలను మొదలు పెట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నూతన దినాన నూతన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆమేన్. నూతనమైన విషయాలు మన జీవితాల్లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఆ టైంలో మనం నిద్రపోతూ ఉండొచ్చు, కానీ నిద్రపోతున్న సమయాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదాముకి గాఢ నిద్రను దయచేసి దేవుడు ఆదాముకి కావాల్సిన విషయం, లేకపోతే ఆదాము జీవితంలో అవసరమైన విషయాలని దేవుడు ఆయన కార్యకలాపాలను చేస్తూనే ఉన్నాడు. అందుకని ప్రభు ఆయన ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు గూడా పని చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు గూడా పని అనేది జరుగుతూనే ఉంటదన్నమాట. మనం మెలకువగా ఉంటే మనం ఆ పని చూడగలుగుతూ ఉంటాం. ఒకవేళ మన యొక్క ఆత్మలో, మన యొక్క మన యొక్క ప్రాణంలో మన యొక్క మెలకువ అనేది లేకపోతే, దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడో మనకి తెలియకుండా ఉంటదన్నమాట. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రభు అయితే ఆయన పిల్లలంగా మనం ఉన్నాం గాబట్టి, ఆయన మన తండ్రిగా ఉన్నాడు గాబట్టి, ప్రతి దినము, ప్రతి నిత్యము ఆయన మన జీవితం పట్ల ఆయన 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 కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు గొప్ప దేవుడు. ఆయన ఆయన సజీవుడు. ఆయన మాట్లాడే దేవుడాయన. సో చూద్దాం ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేలాగున మనం ప్రార్థనా పూర్వకంగా మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం మనం. సో మనం సర్వాంగ కవచము అనే ఈ యొక్క సబ్జెక్ట్ లో నేను కనీసం అనుకుంటున్నాను ఇప్పటిదాకా 40 క్లాసుల దాకా మనం మాట్లాడి ఉన్నాం. ఈ యొక్క విషయాలు మీరు తప్పకుండా ఇక యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక రికార్డింగ్ జరుగుతా ఉంది. లైవ్ రికార్డింగ్ జరుగుతా ఉంది. తప్పకుండా మీరు యూట్యూబ్ ఛానల్‌కి వెళ్లి చూడండి. 40 క్లాసులు సర్వాంగ కవచం గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడి ఉన్నాం. మనం ఎఫెసీయులు 6 అధ్యాయం మన 10 వచనం నుంచి 14 వచనం దాకా మనం కనీసం ఒక 40, 42 క్లాసెస్ మనం ఇప్పటిదాకా మనం వింటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. చాలా ఇంపార్టెంట్ వర్తమానం ఇది. మన ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన వర్తమానం ఇది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన వర్తమానం ఇది. అయితే ఎందుకు తెలుసుకోవాలి అంటే గనక, ఒకవేళ మనం తెలుసుకోకపోతే మనం యుద్ధంలో మనం ఓడిపోయే వాళ్ళంగా ఉంటాం. ఎక్కడో రాలిపోయే వాళ్ళం కూడా ఉండొచ్చనమాట.
ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం చాలా మంది యవనస్తులు చనిపోతున్నారు. చాలా మంది యవనస్తులు చనిపోతున్నారు. ఈ మధ్య కాలంలో మన ఫ్లైట్స్ మనం చూస్తూ ఉన్నాం. మనం వార్తలు చూడండి. ఆహ్, ఫ్లైట్ జర్నీస్ అన్నవి అంటే ఫ్లైట్స్ అన్నవి అవి కాలిపోవటం గానీ, ఇంజిన్‌లు కాలిపోవటం గానీ, లేకపోతే అవి యాక్సిడెంట్ అవ్వటం గానీ, సో ఎక్కడ చూసినా సరే మరణం, మరణం, మరణం అన్నదే ఎక్కువగా కనబడుతూ ఉంది. సో అది అంత్యకాలపు అవన్నీ గూడా కార్యాలు అవన్నీ కూడా అంత్యకాలంలో ఎక్కువగా మరణాలుంటాయి. అంత్యకాలంలో భూకంపాలుంటాయి. చూడండి నిన్న మొన్న రష్యాలో 7.4 రిక్టర్ స్కేల్ ఎర్త్‌క్వేక్ పెద్ద భూకంపం జరిగింది. అయితే సునామీ వచ్చే ఒక అలర్ట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. భూకంపాలు, ఇటువంటి సునామీలు, ల్యాండ్ స్లైడ్స్ అనంటే ఆ యొక్క కొండ మీద నుంచి కొండ ఆ యొక్క చెక్కులు చెక్కులుగా మరి కింద పడిపోవటాలు. సో, అలాంటి విషయాలు, యాక్సిడెంట్స్ అవ్వటాలు. చూడండి ఒక బోట్ నిన్న నిన్న మరి ఇక సముద్రంలో బోట్ అసలు అమాంతంగా బోట్ ఆ యొక్క ఆ యొక్క నీళ్ళల్లోకి అలాగే కూలిపోయింది. అప్పటికప్పుడే ఐ థింక్ ఒక 54 మందో, 60 మందో చనిపోయారు. అదే సమయంలో స్పాట్ డెడ్ లాగా చెప్తా ఉన్నారనమాట. సో చూడండి ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఘోర అంధకారం అన్నది ఈ యొక్క భూమి మీద ఆహ్, ఇంకా ఎక్కువగా ఉంటది. ఇంకా ఎక్కువగా కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అనేది ఒక ప్రవచనం అది. అదొకసారి చూద్దాం ఒకసారి ఆ ప్రవచనాన్ని. పాత నిబంధనలో యెషయా రాసిన ప్రవచన గ్రంథం ఈ మధ్య కాలాల్లో లేపోతే ఈ యొక్క కాలాల్లో జరుగుతున్న విషయాలను బట్టి ఒక ప్రవచనాత్మకమైన మాటలు యెషయా 60 అధ్యాయం 1 వచనం చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇది ఎవరి మీదకంట? ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో, ఏ దేశమైతే దేవుని దేశంగా ఉందో, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వారి మీదకి దేవుని యొక్క వెలుగు ఉదయించెను. అయితే చూడండి కింద రాసుందో. చూడుము భూమిని చీకటి కమ్మియున్నది. కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. 2 విషయాలు జరుగుతూ ఉంటాయి. వెలుగు ఎక్కువవుతా ఉంటది. చీకటి కాదంట. ఘోర అంధకారం లేకపోతే కట్టిక చీకటంట. చీకటి మాత్రం కాదంట. కట్టిక చీకటంట. అంటే అపవాది యొక్క కార్యాలు ఎక్కువవుతున్నాయని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడము భూమి చీకటి కమ్ముచున్నది. తర్వాత రాసుంది కటిక చీకటంట. ఘోర అంధకారం. అంధకారం మాత్రమే కాదంట. ఘోర అంధకారం. అంటే అపవాది పనులు గూడా ఎక్కువవుతా ఉంటాయన్నమాట. అపవాది ఏం చేస్తుంటాడు? మరణం, మరణం, మరణానికే తీసుకొస్తూ ఉంటాడు. హి ఈస్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. యోహాను 8:44 అనుగుణంగా చూసినట్లయితే గనక హత్య చేసేవాడు. అపవాది హత్య చేస్తూ ఉంటాడు. మరణంలోకి తీసుకెళ్తూ ఉంటాడు. అందుకని ఆత్మహత్యలు ఎక్కువవుతా ఉంటాయి. భార్యలు భర్తలు చంపేస్తూ ఉంటారు. భర్తలు 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 భార్యలను చంపేస్తూ ఉంటారు. సో, ఈ చంపుకోవటం అన్నది ఎక్కువవుతా ఉంటది. ఘోర అంధకారం అనేది ఎక్కువవుతా ఉంటది. కానీ దానంతట అది అటువైపు ఘోరాంధకారం ఎక్కువవుతూ ఉంటే, ఇటు పక్కన దేవుని యొక్క వెలుగు కూడా ఎక్కువవుతా ఉంటది. ఆమేన్. హల్లెలూయా! దేవుని యొక్క వెలుగు గూడా విస్తారముగా ఎక్కువవుతా ఉంటది. అంటే దేవుని యొక్క మాటలు ఆయన 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 ప్రజలతో ఎక్కువగా ఇంకా మాట్లాడటం. హ్మ్. ఆయన ప్రజలు గూడా ప్రభువా! మీ మాటలు మేము వినాలి. అయ్యా! ఆకలి దప్పులుగా ఉంటూ ఉంది. మీ మాటలు మేము వినాలి అని దేవునితో ఉన్న సంబంధం గూడా ఎక్కువవుతా ఉంటది. దేవుని కోసం వేరు చేయబడిన ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు గూడా అవి గూడా లోతుగా నాటబడుతూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా! వెలుగు ఎక్కువవుతా ఉంటది. అంధకారం ఎక్కువవుతా ఉంటది. కానీ వెలుగు అంధకారాన్ని హతమార్చాలి, నష్టపరచాలి. అటువంటి స్థితిలోకి ప్రతి విశ్వాసి ఉండాలి, ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉంది. ఆమేన్. హల్లెలూయా! అందుకని ఇటువంటి ఆన్‌లైన్ మీటింగ్స్ గాని, లేకపోతే ప్రతిరోజు ఒక ఆదివారం మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యం వినబడుతుంది. ఈ రోజున చూడండి ప్రతిరోజు గూడా దేవుని వాక్యాన్ని మనకి వినిపింపజేస్తున్నారు ప్రభు. ఎందుకు అనంటే మన ఆత్మీయ జీవితాలని ఇంకా ఎదిగింప చేయడానికి. అంటే వెలుగు ఇంకా మనలో అంటే ఏంటంటే వెలుగుమయంగా మన యొక్క అంతరంగ జీవితం ఉండాలని ఆయన వెలుగు మన మీద ప్రకాశించాలి అని. ఆమేన్. హల్లెలూయా! వాక్యంలో ఉన్న దేవుని యొక్క వెలుగు మన హృదయం అనే పలకల మీద ప్రకాశిస్తూ ఉండగా, ఆమేన్. హల్లెలూయా! మనలో ఉన్న ఏదైనా అంధకారం ఏదైనా ఉంటే గనక అవన్నీ విషయాల్ని ప్రభు చూపించి, తీసివేసి మనల్ని వెలుగు సంబంధులుగా మారుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా!
వెలుగు సంబంధులుగా ప్రభు మనల్ని మారుస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. సో, కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాన్ని ప్రతిరోజు మనం వినేవాళ్ళంగా, మనం నేర్చుకునే వాళ్ళంగా, ఆయన మార్గంలో నడిచే వారంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో, కాబట్టి చూద్దామండి మరి నూతన నిబంధనలో మరి ఎఫెసీయులు 6 అధ్యాయం మన 14 వచనం మనం చూసాము. మనం ఈ రోజున 15 వచనంలోకి వెళ్తున్నాం. మనం కిందటి దినాల్లో ఆహ్, మరి సత్యమనే దట్టి కట్టుకొని, ఆ యొక్క సత్యం యొక్క ప్రాముఖ్యత గురించి మనం కొన్ని క్లాసెస్ మనం మనం చూసాం. అయితే నీతియను మైమరపు అనే దాని మీద కూడా మనం 3 క్లాసులు మనం వింటూ ఉన్నాం. నీతిమంతునిగా ఉండటం ఎలాగా అన్నది, ఈ లోకంలో మనం నీతిమంతునిగా ఎలా ఉండాలి అన్నది మనం కిందటి క్లాసెస్‌లో మనం విని ఉన్నాం, నేర్చుకొని ఉన్నాం. అయితే ఈరోజు మన 15వ వచనాన్ని మనం చూద్దాం. అయితే ఇక సర్వాంగ కవచంలో మరి ఒక 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 అస్త్రము, లేకపోతే ఆ యొక్క సర్వాంగ కవచంలో మరి యొక్క మరి యొక్క భాగము మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో, పాదములకు సమాధాన సువార్త వలనైన శుద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఆమేన్. హల్లెలూయా. 15వ వచనం ఎఫెసీయులు 6:15. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య భాగాల్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే మనం వాక్యాలను చదువుతూ ఉంటుంటే ఆ యొక్క ఆ యొక్క వాక్య భాగంలో ఉన్న అర్థాలేమిటో మనం అర్థం చేసుకుంటేనే గాని, ఆ యొక్క వాక్యంలో ఉన్న ఆ యొక్క మర్మాలు మనకు అర్థం కావనమాట. ఆమేన్. హల్లెలూయా. సో, కాబట్టి మన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనము నిమ్మలంగా చదవాలి. ఆమేన్. హల్లెలూయా. మన వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యంలో ఉన్న అర్థాలేమిటో నాకు తెలియపరచు నాయనా. నా యొక్క ఆత్మీయ నేత్రాల ముందు ఈ యొక్క అర్థం ఏమిటో, దీని యొక్క ఈ యొక్క మాటలో ఉన్న ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న గొప్ప మర్మమేమిటో యేసు ప్రభు నాకు చూపించు నాయనా, చూపించు ప్రభువా అని మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుచు ఉంటామో, వాక్యంలో నుంచి గొప్ప గొప్ప మర్మాలు మనకి మనకు వినబడుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. చూసారా? పాదములకు అనే ఒక మాట రాసుంది. మనం పాదములకు ఏమేసుకుంటామంటే మనం చెప్పులేసుకుంటాం. లేకపోతే షూస్ ఏసుకుంటాం కదా! అయితే మనమెలా ఉండాలి అనేది, అంటే మనకిక్కడ ఒక మాట రాసుందనమాట. ప్రిపరేషన్ లేకపోతే శుద్ధ మనస్సు అనే ఒక మాట కూడా ఇక్కడ వాడుతున్నారనమాట. అంటే శుద్ధముగా ఉండాలంట. శుద్ధ మనసుతో ఉండాలంట. అంటే శుద్ధ మనసంటే? అంటే శుద్ధంగా ఉండటమంటే? అంటే మన మనసులో ఏం సిద్ధపరచబడాలి? ఏం సిద్ధపరచబడాలంటే మన మనసులోనంట, మన మనసులో సమాధానము అన్నది ఉంటూ ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మనలో గనక సమాధానం లేకపోతే, మనము ఈ లోకానికి సాక్షులుగా బ్రతకలేము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సువార్తని మనము ఎవరికి కూడా ప్రకటించలేము. దేవుని సువార్తని ప్రకటించాలి అంటే గనక, నీకు దేవునికి మధ్యలో ఏ ఆటంకమైతే ఉందో, పాపమనే ఆటంకాలన్నవి తీసివేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రక్తము మన యొక్క పాపాల్ని తీసివేసింది. అంటే యేసు ప్రభు రక్తంలో మన జీవితాలు కడగబడిన జీవితాలుగా ఉండి, నీతియుక్తమైన జీవితాలుగా మార్చబడి, నీతిమంతుని యొక్క స్థానం గనక మనం తీసుకొని, అంటే విశ్వాసంలో దేవునితో ఒక సంబంధంలోకి మనం వచ్చాము. మనకి దేవునికి మధ్యలో ఎటువంటి అడ్డుగోడలు ఇక లేవు. ఇక ఇక ఆయాసకరమైన విషయాలు లేవు. మనకి స్ మనల్ని ఆహ్, మన జీవితంలో దేవుడు ఆయన వాక్యంతో మనతో మాట్లాడుచూ ఉండగా, ప్రభువా, మరి నా జీవితంలో ప్రభువా, ఇది నీకు వ్యతిరేకంగా ఉంది ప్రభువా అని, అని, అని మనం ఆయనతో మాట్లాడుకుంటూ, మనకి ఆయనకి మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం ప్రార్థనాపూర్వకంగా, మన పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తూ, యేసు ప్రభు రక్తం మన జీవితంలో మన యొక్క పాపాల్ని కడిగివేస్తూ, మనకి దేవునికి మధ్యలో ఇంకెటువంటి అడ్డుగోడలు లేకుండా సమాధానముతో మన జీవితము ఉండుట అన్నది సిద్ధపాటు కలిగిన జీవితము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ గనుక నువ్వు దేవునికి వ్యతిరేకంగా, లేతే నేను దేవునికి వ్యతిరేకంగా ఏదన్నా పని చేసినట్లయితే గనక వెంటనే అది పశ్చాత్తాపంలోకి, వెంటనే అది ప్రార్థనలోకి, దేవుని సన్నిధిలోకి, దేవుని వాక్యాన్ని ఎత్తిబట్టి, ప్రభువా నన్ను క్షమించండి. ప్రభువా మరి తెలుసో తెలియకో ప్రభువా నేను ఈ తప్పు చేస్తున్నాను. ఇక నేను చెయ్యను ప్రభువా. ఇది నా వల్ల కాదు నాయన.
అయ్యా నాయనా నాకు నువ్వే కావాలి ప్రభా. నీ పరిశుద్ధమైన జీవితం నాకు అవసరం ప్రభా. నీతో పాటు నడుచుట నాకు అవసరం ప్రభా అని వెంటనే మన మోకాళ్ళ మీదకి రావటం, వెంటనే మరి సరి చేసుకోవటం. దేవునితో మన సంబంధం అన్నది మనం సరి చేసుకుంటూ ఉండటం. ఆమేన్. హల్లెలూయా. అంటే అదే పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేయటం గాదు గానీ, మనం ఒక సరైన పశ్చాత్తాపంతో గన మనం ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన మీద మనకు జయమే. ఎందుకంటే, ఆ పాపం మీద యేసు ప్రభు రక్తం పనిచేసింది. వేరులతో సహా తీసివేసేది దేవుని యొక్క మాట అయ్యి ఉన్నది. ఆమేన్. యేసు ప్రభు రక్తము వేరులతో సహా తీసివేస్తది. అక్కడ ఇంకసల పాపము లేకుండానే చేస్తది. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితాన్ని అటువంటి ఒక సిద్ధపాటు కలిగిన జీవితంగా, మన అంతరంగ జీవితం గనక ఉంటే, మనము సిద్ధముగా ఉన్నాము దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి. మన జీవితాలు సాక్ష్యకరంగా ఉంటాయి. అంటే మనము సమాధానాన్ని అనుభవించు వారంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ గనక మన జీవితాలే ఒక సమాధానకరంగా లేవనుకోండి, మన జీవితాలే సమాధానకరంగా లేకపోతే, ఈ యేసు ప్రభు సమాధానానికి అధిపతి అని మనం చెప్పలేం. ఎందుకంటే సువార్తలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే సమాధానం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అసమాధానంగా ఉంటాడు మానవుడు. ఎందుకు అసమాధానంగా ఉంటాడంటే పాపము గాని, అపరాధము గాని, భయము గాని, తీర్పు మీదున్న భయం గాని, శిక్ష గాని, శాపం గాని, ద అపవాది చేతుల్లో ఓడిపోతున్న జీవితం గాని, బానిసత్వపు జీవితం గాని, ఇవంతా గూడా అసమాధానమైన జీవితమే. తనకి వ్యక్తిగత తనకి వ్యక్తిపరమైన జీవితంలో అసమాధానంగా ఉంటాడు. అయితే సువార్త ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి జీవితాన్ని అసమాధానంగా ఉన్న జీవితాన్ని సమాధానంలోకి తీసుకొస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే సువార్త అన్నది అది ముందు మన జీవితాన్ని మారుస్తది. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో దేవుని సమాధానము, నిత్య సమాధానము అంటే ఆ సమాధానం ఎప్పుడు గూడా నీ లోపల నుంచి, నీకు అంతరంగం నుంచి పోదనమాట. ఆమేన్. హల్లెలూయా. నిత్యమైన సమాధానం అది. అది అనంతకాల దేవుని యొక్క సమాధానం అది. అంటే ఈ లోకంలో ఆ సమాధానము నీకు దొరకదు. నువ్వెంత డబ్బు సంపాదించుకున్నా, ఏమి జేసినా, ఎంత గొప్ప పనులు జేస్తున్నా, నువ్వొక ఎన్‌జీఓలను స్టార్ట్ జేసుకున్నా, వాళ్ళకన్నం బెట్టు, వీళ్ళకన్నం బెట్టు, ఎన్నెన్ని గొప్ప పనులు, మంచి పనులు జేసినా సరే, యేసు ప్రభుని నీ ప్రభువుగా, నీ రక్షకునిగా నువ్వు స్వీకరించకపోతే, నీ లోపల సమాధానం అనేది నువ్వు అనుభవించవు. ఎందుకనంటే, సమాధానము కేవలము దేవునితో సంబంధంలో మాత్రమే. ఆ సంబంధంలోకి రావాలంటే తీసివేయ పాపమనేది తీసివేయబడాల్సిందే. కానీ పాపం అనేది ఎక్కడ తీసివేయబడుతదంటే, ఎక్కడైతే యేసు ప్రభు రక్తం అనేది పనిచేస్తదో అక్కడ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తములోనే ఎందుకంటే యేసు రక్తములో జీవం ఉంది. పాపంలో మరణం ఉంది. సో, పాపము ద్వారా వచ్చిన జీతము మరణము. పాపము ద్వారా వచ్చిన పర్యవసానము మరణము. ఆ మరణాన్ని తీసివేయాలి అంటే గనక యేసు రక్తం అనేది పనిచేయాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే రక్తములో జీవం ఉంది. రక్తములో జీవం ఉంది. యేసు రక్తంలో పరిశుద్ధత, యేసు రక్తంలో జీవం ఉంది గాబట్టి మరణాన్ని తీసివేసేది యేసు రక్తమే. యేసు రక్తం పనిచేయాలంటే మట్టుకు యేసు ప్రభుని నీ యొక్క ప్రభువుగా, నీ యొక్క రక్షకునిగా, నీ యొక్క దేవునిగా స్వీకరించినట్లయితే అక్కడ యేసు ప్రభు రక్తం అక్కడ పనిచేస్తది. అంటే మనం పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసి, ప్రభువా నాయనా ఈ పాపము ప్రభా నీ వాక్యం నేను చూస్తూ ఉంటుంటే అద్దము అద్దముగా ఉన్న నీ వాక్యము ప్రభా, అద్దముగా ఉన్న నీ వాక్యము, నీ వాక్యం నేను మననం చేస్తూ ఉన్నాను. ప్రభువా ఇలాగ నేను ప్రతిరోజు ప్రభా నీ వాక్యం నేను వింటూ ఉన్నప్పుడు ప్రభా నీ వాక్యంలో ప్రభా నా అంతరంగ జీవితాలు, ఘోర అంధకారమైన జీవితాలు, పాపపు జీవితం అని కనబడుతూ ఉంది నాయన. అయ్యా నాకిదొద్దు, వద్దు అని నీ వైపు నుంచి నీ వైపు నుంచి ఎప్పుడైతే నీ యొక్క చిత్తానుసారంగా నాకొద్దు ప్రభువా, ఇది పాపమని నేను తెలుసుకుంటున్నాను ప్రభా, నాకొద్దు అని గనుక ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టడానికి నువ్వు గాని సిద్ధంగా ఉంటావో, ఆమేన్. హల్లెలూయా. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. విశ్వసనీయమైన దేవుని యొక్క గొప్ప గొప్ప స్వభావం చొప్పున ఆయన నీ యొక్క దుర్నీతిని యావత్తును గూడా తీసివేసి నిన్ను శుద్ధీకరించడానికి ఆయనకి యేసుప్రభు యొక్క రక్తాన్ని ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు యొక్క రక్తము ద్వారా నీ యావత్తు పాపాలు హల్లెలూయా. హల్లెలూయా. యావత్తు పాపాల నుంచి నీకు విడుదల. ఆమేన్. హల్లెలూయా. ఇక పాపరహితంగా ఉన్న ఒక జీవితంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే సమాధానం. అప్పుడే ఒక దీర్ఘకాలిక ఆమేన్ సత్యమైన నిత్యమైన సమాధానము. ఆమేన్. హల్లెలూయా. ఆ సమాధానంలో ఆ సమాధానం అనేది ఒక సిద్ధపాటు. ఆమేన్. హల్లెలూయా. ఆ సమాధానం అనేది సిద్ధపాటు. అట్లాగా శుద్ధపరచబడిన ఒక జీవితము ప్రతి విశ్వాసిలో కనబడుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు కేవలము ఎవరికో దైవజనులకి మాత్రం రాయలేదండి.
ఈ మాటలు ప్రతి విశ్వాసికి పౌలు రాస్తున్నాడు. దేవుని యొక్క మాటలు ప్రతి విశ్వాసితో రాయబడిన మాటలు ఇవి. ఆమేన్ హల్లెలూయా. ఇవి కేవలము వరకు కొంతమందికి ఏదో యేసు ప్రభుని వెంబడిస్తున్న లేకపోతే ఇలా చెప్దాం, యేసు ప్రభుని సేవిస్తున్న సేవకులకు మాత్రమే ఈ విషయాలు రాయలేదు గాని, ఇవి చూడండి 10వ వచనంలో బాగా రాసింది. 10వ వచనంలో ఇది ఎవరికి రాశారో అక్కడ రాసిందనమాట. చూడండి 10వ వచనం ఎఫెసీయులు 6:10లో రాసింది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అంటున్నారు గాని, ఇంగ్లీష్ లో బాగా రాస్తుంది. ఫైనలీ మై బ్రదరన్, ఆమేన్ హల్లెలూయా, నా సహోదరులారా అంటున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా మనం పక్కన పెట్టుకొని మనం చూస్తూ ఉండాలి. కేవలం తెలుగు మాత్రమే కాకుండా మనం ఇంగ్లీష్ బైబిల్ని కూడా పక్కన పెట్టుకొని కొన్ని పదాలని కొన్ని పదాలు ఇంగ్లీష్ బైబిల్‌లో కూడా ఏమి రాసుందో, ఎందుకంటే మనకు ఆ యొక్క వాక్య భాగంలో ఉన్న అర్థం ఏమిటో కూడా మనకి ఇంకా అర్థమవుతా ఉంటది. అయితే ఇక్కడ చూడండి ఎఫెసీయులు 6:10లో రాసుంది. ఫైనల్లీ మై బ్రదర్ అని అంటున్నాడు. నా సహోదరులారా, తుదకు నా సహోదరులారా అంటున్నాడు అనమాట. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అంటే ప్రభువునందు బలవంతులై ఉండుడి అంటున్నాడు. చూసారా? ఈ యొక్క వాక్య భాగాల్ని ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్న వాక్య భాగాలివి. ఆమేన్ హల్లెలూయా. ప్రతి విశ్వాసి అంటే మీరు విశ్వసిస్తున్నారు యేసు ప్రభుని. నేను విశ్వసిస్తున్నాను. మన జీవితాల్లో ఇటువంటి స్టాండర్డ్స్ ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. 15వ వచనంలో మనం చూస్తా ఉన్నాం అన్నమాట. సో 15వ వచనంలో శుద్ధ మనస్సు అన్నది ప్రాముఖ్యం ఇక్కడ. శుద్ధ మనస్సు ఉంటే గనక సువార్త అన్నది మనలో పనిచేసింది. మన ద్వారా ఇతర జీవితాల్లో కూడా పనిచేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఇది ఇదేం సువార్త అంటే సమాధానాన్ని తీసుకొచ్చే సువార్త అంట. ఆమేన్. సమాధాన సువార్త. ఆమేన్ హల్లెలూయా. అంటే సమాధానాన్ని తీసుకొచ్చే సువార్త. అంటే సమాధాన పరిచే మాటలు నీ నోట్లో దేవుడు పెడతాడంట. ఆమేన్ హల్లెలూయా. సువార్త అన్నది నువ్వు నేను సృష్టించింది కాదు గాని, సువార్త అంటే ఒక వార్త, మంచి వార్త. ఇది నువ్వు నేను లేకపోతే ఈ మానవుడు సృష్టించింది కాదు గాని, ఈ సువార్త గాస్పెల్ అనంటే గాడ్ ద్వారా వచ్చిన అంటే గాడ్ ద్వారా వచ్చిన గాస్పెల్ అనంటే దేవుని ద్వారా వచ్చిన ఇది వార్త. ఆమేన్ హల్లెలూయా. ఇదేదో మానవుని దగ్గర నుంచి లేకపోతే మీ దగ్గర నుంచో నా దగ్గర నుంచో ఉద్భవించిన ఒక మాటలు కాదు గాని, దేవుని నోట నుండి దేవునిలో నుంచి వచ్చిన ఈ మాటలు అందుకనే శక్తివంతమైనది. ఆమేన్ హల్లెలూయా. దేవుని సువార్తే దేవుని శక్తి. గాడ్స్ గాస్పెల్, గాడ్స్ వర్డ్ ఈస్ గాడ్స్ పవర్. ఆమేన్ హల్లెలూయా. దేవుని సువార్తే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆమేన్. అందుకని శక్తి ఎక్కడైతే ఉంటదో అక్కడ అక్కడ మరణం అన్నది జీవంలోకి మారుతది. దేవుని సువార్త అన్నది మరణములో ఉన్న మానవుని జీవితాన్ని జీవంలోకి తీసుకొస్తూ ఉంది. పాపాన్ని స్ పాపమి పాపము ద్వారా వచ్చిన ఆ యొక్క జీతము అనేది అదొక మరణము. అయితే ఆ యొక్క మరణంలో నుంచి జీవంలోకి తీసుకొచ్చింది దేవుని సువార్త. ఆమేన్ హల్లెలూయా. అసమాధానంలో నుంచి సమాధానంలోకి తీసుకొచ్చేది దేవుని సువార్త. ఆమేన్ హల్లెలూయా. శుద్ధ మనస్సు అన్నది చాలా ప్రాముఖ్యం. అంటే ఒక పశ్చాత్తాపంతో నీ యొక్క హృదయము ఆమేన్ తల్లడిల్లిపోయింది. ఒక ఒక పాపం కనబడితే ప్రభువా ఇక నేనింకా చాలా ఒక భారంగా ఉంటదన్నమాట. ఏదో ఒక పైన సూట్‌కేస్ పెట్టినట్టుగా ఏదో ఎనకాల పెద్ద భారం ఉంది. ఆ భారం మనం ఎక్కడైతే వదిలిపెట్టేసేయాలో అక్కడ వదిలిపెట్టేసేయాలి. ఆమేన్ హల్లెలూయా. నీకు దేవునికి మధ్యలో అడ్డుగోడగా ఉంటాయి. పాపము ఎప్పటికి గూడా ఆమేన్ హల్లెలూయా ఎప్పటికి గూడా ఉంచుకోకూడదు. దాన్ని నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి నువ్వు దాన్ని విడిచిపెట్టేసేయాలి. యేసుప్రభు రక్తం అక్కడ పనిచేయాలి. మళ్ళీ ఆ పాపము చేయకూడదు. ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ ఆ పాపముల జోలికి వెళ్ళకూడదు. ఆమేన్. మనకి మనకి పాపానికి మన మనకి పాపానికి దూరం అనేది పెంచుకుంటూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మన పాపపు జోలికి వెళ్ళకూడదు. ఏ విషయాలైతే గనక దేవుని నిన్ను వేరుపరుస్తున్నాయో ఆ విషయాలకు మనం వెళ్ళకూడదు. మనకొద్దండి అవన్నీ కూడా మనకొద్దు మనకి. ఆమేన్ హల్లెలూయా. అయితే శుద్ధ మనస్సు గనక నీకుంటే గనక, శుద్ధ మనస్సు నీకుంటే గనక జోళ్ళు తొడుక్కోవడానికి, జోళ్ళు అనంటే జోళ్ళు అనంటే సువార్త అన్నది అనేకులకి నువ్వు చెప్పడానికి యేసు ప్రభు ఎవరో వాళ్ళ జీవితాల్లో ఒక పరిచయం చేయడానికి, సాక్ష్యాన్ని వాళ్ళకి బోధించడానికి, వాళ్ళకి చెప్పడానికి, సువార్తని బోధించడానికి శుద్ధ మనస్సు ఉంటే గనక సువార్తని అనేకులకి చెప్పేవారుగా ఉంటాం మనం. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ యొక్క సర్వాంగ కవచము అన్నది మనం ఎందుకు ధరించుకోవాలి అనంటే, దేవుని యొక్క పనిలో, ఆయన యొక్క సేవలో మనందరం ఉండాలని,
ఆయన సేవలో అందరం అంటే అందరూ యావత్తు అసలు ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. చూడండి, సువార్త ప్రకటించడం అన్నది మనం ఏం చేస్తామంటే చాలా వరకు దైవజనులకు అప్పగిస్తూ ఉంటాం. వాళ్ళే సువార్త ప్రకటిస్తారు. పాస్టర్ గారే సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇది మన పని కాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సువార్త ప్రకటించడం అన్నది ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. ఆయన కుటుంబంలో నీవు కుమారుడివే, నేను కుమారుడిని. నువ్వు కుమార్తెవే, నేను సారీ మీరు కుమార్తెలే, మీరు కుమారులే. ఆయన కుటుంబీకులం మనం. అయితే ఆయన కుటుంబంలో ఉన్న మనం మనం పిల్లలంగా ఉన్నాం. మనకి కేవలము ఒక స్థానం మాత్రం దొరకలేదు గానీ, ఆ స్థానంతో పాటు మనకి బాధ్యత కూడా దొరికింది. ఆమేన్. హల్లెలూయా. యూ హావ్ నాట్ బీన్ గివెన్ ఓన్లీ a position, but also a privilege to be responsible for the expansion of the kingdom of God. దేవుని రాజ్యంలో లేకపోతే దేవుని కుటుంబంలో మనకి కేవలము స్థానం మాత్రమే దేవుడు ఇవ్వలేదు గాని, ఆ స్థానముతో పాటు మనకి బాధ్యత, ఒక యోగ్యత, బాధ్యత అనేది కూడా దేవుడు మనకిచ్చాడు. ఆ బాధ్యత ఏమిటి అంటే, యేసు ప్రభు ద్వారా ఏ పరిచర్య అయితే జరిగిందో, ఆ పరిచర్య అనేది మన ద్వారా కొనసాగించబడాలన్నది దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. ఏ పరిచర్యనైతే గనక యేసు ప్రభు చేశాడో, ఏ బోధలైతే గనక యేసు ప్రభు బోధించాడో, ఆ బోధలు, ఆ యొక్క పరిచర్య, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో జరిగిన పరిచర్య. అదే పరిచర్య, అదే సువార్త పరిచర్య, దేవుని రాజ్య సువార్త పరిచర్య, సమాధానపు సువార్త పరిచర్య ప్రతి విశ్వాసి ద్వారా జరగాలి అన్నది మీరు గాని, నేను గాని, ప్రతి విశ్వాసి గాని యేసు ప్రభువుని సేవించాలి అన్నది దేవుని యొక్క చిత్తము. ఆమేన్. తండ్రి యొక్క చిత్తమది. ఆమేన్. హల్లెలూయా. ఇందాక నేను చూపించానండి మీకు, నేను ఎఫెసీయులు 6:10 మన ఇంగ్లీష్ బైబిల్‌లో మనం చూస్తాం. ఫైనల్లీ మై బ్రదరన్ అంటే తుదకు నా యొక్క సహోదరులారా అంటున్నాడన్నమాట. ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా సహోదరులమే. మనందరం కూడా ఒక కుటుంబీకులమే. మనందరం కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమే. మన పాపాలు యావత్తు కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడి ఉన్నాయి. ఆమేన్. తీసివేయబడి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. మనకి శుద్ధ మనస్సు అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు. పాప పశ్చాత్తాపపు అటువంటి హృదయాన్ని, అటువంటి ఆలోచనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అంటే సువార్త ప్రకటించడం అన్నది కేవలం కొంతమందికి ఇయ్యబడింది అంటే, అది మనం వాక్యంలో అలాగైతే కనపడట్లేదు గానీ, వాక్యం ఎలా కనబడుతుందంటే, దేవుని యొక్క సువార్త అన్నది నీవు ప్రకటించాలి, నేను ప్రకటించాలి. మనందరం కూడా ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. దానికి మనము వెళ్ళాలి అంటున్నారనమాట. ఆమేన్. దానికి ఏం చేయాలండి? ఇంట్లో కూర్చుంటే కాదు గానీ, వెళ్ళాలంటే మనం చూడండి, మత్తయి సువార్తలో ఏం రాసుందో. మత్తయి సువార్త మరి 28 అధ్యాయము మరి స 28:18-20 వచనం వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును ఎవరి దగ్గరకొచ్చారంటండి? ఎవరి దగ్గరకొచ్చారంటే, కేవలం దైవజనులతో మాత్రమే ఈ మాటలు మాట్లాడట్లేదు. యేసుని వెంబడిస్తున్న శిష్యులకి ఈ మాటలు మాట్లాడుతున్నారు. కేవలం పాస్టర్‌లకో, లేకపోతే కేవలం ఎవాంజెలిస్ట్‌కో, లేకపోతే సువార్త ప్రకటించే వాళ్ళకో, లేకపోతే ఒక ఒక కాపరులతో మాట్లాడట్లేదు యేసు ప్రభు ఇక్కడ. ఇక్కడ ఆయన్ని వెంబడిస్తున్న శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ సమయాల్లో చూసినట్లయితే కనీసం 500 మంది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని 500 మంది చూసారంట. ఎంతో మంది చూసారు గదా! అంటే ఆయన సజీవుడని, ఆయన పునరుద్ధానుడై లేచాడని, మరి ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును, భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి, యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు, సర్వాధికారిగా ఉన్నాడంట యేసు ప్రభు. అంటే యావత్తు, యావత్తు విషయాల మీద అధికారి ఎవరంటే యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. అదే సత్యం. మన సత్యంలో మనం నడవాలి. ఆమేన్. అదే మనం మాట్లాడుకున్నాం కొన్ని దినాల ముందు మనం మాట్లాడుకున్న ఒక ఒక తరగతుల్లో సత్యం అనేది దట్టి కట్టుకొని అంటే వాక్యమే సత్యం. వాక్యాన్ని నమ్మాలి మనం. ఆమేన్. హల్లెలూయా. సర్వ అధికారము యేసు ప్రభులో ఉంది. ఆ క్రీస్తు నాలో ఉన్నాడు. ఆ క్రీస్తు నాతో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు అన్న దేవుడు. ఇది సత్యం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఏ మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ యొక్క ఏ ఒక్క పద్ధతులకు గాని, లేకపోతే ఏ ఒక్క విషయాలకు గాని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అపవాదికి భయపడాల్సిన ఎంత మాత్రం లేదు. ఆమేన్. హల్లెలూయా. అపవాదిని
నిరాదాయులుగా చేశాడు దేవుడు ఆయన. ఆమె యేసు ప్రభు అపవాది శక్తుల్ని తీసివేశాడు. అపవాది యొక్క అధికారం నీ మీద లేకుండా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. శక్తిహీనంగా చేశాడు, బలహీనంగా చేశాడు, నిరాదాయులుగా చేశాడు. ఆమేన్. కొలొస్సీయులు 2:15లో మనం చూస్తాం. అపవాది శక్తుల్ని నష్టపరిచాడు యేసు ప్రభు. హల్లెలూయా. వాటి మీద విజయాన్ని పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు నామంలో విజయం ఉంది. అపవాది శక్తులు అనంత నాశనం అయిపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. నష్టమైపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అడుగుపెడుతున్న ప్రతి ఒక్క స్థలము నీది అంటే దేవుని రాజ్యానిదే. ఆమేన్. హల్లెలూయా. ఏ ఇంటికి నువ్వు వెళ్తున్నావో ఆ ఇల్లు దేవుడు నీకు ఇచ్చినట్టే. ఆమేన్. హల్లెలూయా. అంటే నీకు ఇచ్చినట్టేనంటే దేవుని రాజ్యంలోకి తీసుకొచ్చినట్టే. ఎందుకంటే నీ నోటి ద్వారా వచ్చే మాటలు దేవుని రాజ్య సువార్త, సమాధానపు సువార్త. ఆమేన్. సు దేవుని సన్నిధి నీలో ఉంది. దేవుని సన్నిధి నీతో ఉంది. మరి దేవుడు నీకొక ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు అని ఒక ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి 19వ వచనంలో. చూడండి కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలంట? సువార్త ప్రకటించాలంటే మనం వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంట్లో కూర్చుంటే మనం సువార్త ప్రకటించలేమండి. ఇంట్లో కూర్చొని మనం ఏదో సువార్త ప్రకటిద్దామంటే అది కుదరని పని. ఎందుకనంటే యేసుప్రభు కేవలం మరి నజరేతు అనే ఒక ఆయ ఆయన ఇల్లు నజరేతులో ఉంది. మరి మరి యోసేపు మర్రెల దగ్గరే ఉండలేదు గానీ, ఆయన 35 సంవత్సరాలు మరి వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావటం, మరి దేవుని యొక్క సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళిన యేసుప్రభు మనం చూస్తూ ఉన్నాం. మనం గూడా యేసుప్రభుని వెంబడిస్తూ ఉన్నాం గాబట్టి, ఆయన చేసిన పని మన ద్వారా గూడా పరిశుద్ధాత్మ దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆయన నోటి ద్వారా మాట్లాడిన మాటలు మన నోటి ద్వారా గూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. సువార్త ఏదైతే ప్రకటించారో, ఆ సువార్త వలన అనేకమైన జీవితాలు, కుటుంబాలు లక్షల ఈ రోజు కూడా అనేకమైన జీవితాలు మారుతూ మారుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే సువార్త యొక్క ప్రకటన. ఆమేన్. హల్లెలూయా. సువార్త ఒక వ్యక్తిని మారుస్తది. నిన్ను మార్చింది సువార్తే. నన్ను మార్చింది కూడా సువార్తే. మనందరిని కూడా మార్చింది సువార్త అనంటే మార్పు తీసుకువచ్చేది సువార్త. ఆమేన్. హల్లెలూయా. సువార్త అన్నది దేవుని యొక్క వార్త, దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాటలో దేవుని యొక్క శక్తి ఉంది. పాపాన్ని తీసివేసేది సువార్త. సు పాపాన్ని తీసివేసేది దేవుని యొక్క శక్తితో కూడిన దేవుని యొక్క సువార్త. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము వెళ్ళమని చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనము వెళ్ళటము అనంటే అది మన యొక్క చిత్తం మీద ఆధారపడి ఉంది. మనం ఎంత భయపడుతూ ఉంటామో మనం అంతకు వెళ్ళకుండా ఉంటాం. మనం ఎంత విశ్వసిస్తూ ఉంటామో అంతగా ముందుకు వెళ్తూ ఉంటాం. మనం స్వార్థపూరితంగా ఉన్నామా మనం మనం దేవుని పని మనం చేయలేము. దేవుని సువార్త మనం ప్రకటించలేము. అయితే మన యొక్క స్వలాభం కొరకు మన యొక్క స్వ స్వచిత్తానికి అనుగుణంగా స్వీయ కేంద్రమైన స్వీయ కేంద్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? అయితే మనం బాగున్నాం గదా! చాల్లే అనుకుంటూ మన సాయంకాలం పూట్ల మన ఇష్టానుసారంగా మన కుటుంబము మనది, మనది, మనది. ఇంక అంతేగాని ఇక దేవుని పరంగా, ఆయన సంఘ పరంగా ఏదైనా సరే మనము ఏదైనా సరే ఆయన ఆయన చిత్తానుసారంగా ఆయన ఇలా చెప్పాడు గదా! మరి వెళ్ళమని జెప్పాడు గదా! మరి వెళ్ళాలి మనం. ఆ యొక్క మరి ఆయన యొక్క దర్శనంలో, ఆయన యొక్క ఉద్దేశంలో మనల్ని గూడా దేవుడు జతపరిచాడు. ఆమేన్. సర్వాంగ కవచాన్ని ఎందుకిచ్చాడంట? మనము మనం ధరించుకొని ఆయన పరిచర్య చేయడానికి, ఆయనతో పాటు నడవడానికి, ఆయన రాజ్య విస్తరణ అనేది మన ద్వారా జరగడానికి. కానీ ఎంతమంది ఈ రోజున విశ్వాసులు ఇలాగా ఉన్నారంటే చాలా తక్కువ. చాలా 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 తక్కువ శాతం మనం చూస్తాం అన్నమాట. ఆహ్, ఇంకెట్లంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా మనం పని చేసుకుంటూ ఆహ్, సాయంకాలం పూట ఒక గంట, గంటన్నర లేతే ఒక 2 గంటలైనా సరే ఒక ఇంటికి ఒక ఇంటిని దర్శించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, వాళ్ళకి యేసు ప్రభు గురించి పరిచయం చేసి, లేదా మన జీవితంలో సాక్ష్యకరమైన విషయాలను వాళ్ళకి చెప్పి, వాళ్ళని ఓదార్చి, వాళ్ళని నెమ్మలపరిచి, వాళ్ళని అసమాధానంగా ఉన్న వాళ్ళని మరి సమాధానంలోకి తీసుకువచ్చే మార్గం ఏంటో వాళ్ళకి చూపిస్తే, వాళ్ళ ఇష్టం అది. అది వాళ్ళ యేసుప్రభుని వాళ్ళ యొక్క మరి వ్యక్తిపరంగా వారి వారి యొక్క ప్రభువుగా, వారి జీవితాలకి ప్రభువుగా, మరి రాజుగా మరి రక్షకునిగా స్వీకరిస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం అది. కానీ పరిచయం చేయాల్సిన పని మనది. సువార్త ప్రకటించాల్సిన పని మనది. వాళ్ళ జీవితాల్లో పని చేసేది దేవుడే. ఆమేన్. హల్లెలూయా. మనం చేయాల్సిన పని మనం చేయాలి. దేవుడు చేయాల్సిన పని దేవుడు తప్పకుండా చేస్తారు. ఆమేన్. ఆయన తీసుకొచ్చేదేమో సమాధానము. మనం చెప్పాల్సిందేమో సువార్త. ఆమేన్. హల్లెలూయా. సువార్త మన ద్వారా ప్రకటింపబడుతూ ఉండాలి. సమాధానం అనేది తీసుకొచ్చేది దేవుడే. అందుకనే ఇది సమాధానపు సువార్త. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ సువార్త ప్రకటించాలి అంటే శుద్ధ మనసు కలిగి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఆ జోళ్ళు తొడుక్కునే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన కాళ్ళు అంటే ఏందంటే ఒక నిశ్చలమైన భూమి మీద ఉండాలంట. ఇక్కడ రాసుంది గదా! ఇందాక మనం ఎఫెసీయులు 6:15లో చూసాం గదా! నిశ్చలంగా ఉండాలి. నిలకడగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క కాళ్ళనేది నిశ్చలంగా ఉండాలి. అంటే మన యొక్క మనసు గనక నిశ్చలంగా ఉంటే, సమాధానకరంగా ఉంటే, దేవునితో ఒక సంబంధంలో మనం ఉంటే గనక, మనం గూడా నిశ్చలంగా ఉంటాం. నిలకడగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. సమాధానంతో ఉంటాం. చుట్టూ జరుగుతున్న విషయాలు అక్కడ చనిపోతున్నారు, ఇక్కడ చనిపోతున్నారు. ఈ ఫ్లైట్ పడిపోయింది, ఆ ఫ్లైట్ పడిపోయింది. అక్కడ అక్కడ భూకంపాలు, ఇక్కడ భూకంపాలు. ఇక్కడ సునామీ, అక్కడేమో యుద్ధం. ఇక్కడ ఇ ఇటు చూస్తేనేమో మరణం, అటు చూస్తేనేమో మరణం. ఇటుపక్క వేలకు వేల మంది పడిపోతున్నారు, అటుపక్క 10,000 మంది పడిపోతున్నారు. అయినా సరే ఏ తెగులు గూడా నీ మీదకి గాని, ఏ రోగం గూడా నీ మీదకి గాని, ఏ ఆపత్కాల మరణం నీ మీదకి గాని, నా మీదకి గాని ఎందుకు రాదు అనంటే మనము క్రీస్తులో ఉన్నాం. ఆమేన్. అదే సత్యమైన సువార్త. ఆమేన్. హల్లెలూయా. సిలువ మర్మాలు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. సిలువ మర్మము ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అది సత్యాలు. అది దేవుని యొక్క సువార్త. ఆమేన్. హల్లెలూయా. సు సు సువార్తలో సిలువ యొక్క మర్మాలున్నాయి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క బలిదానం ఉంది. ఆ బలిదానాన్ని ఎప్పటికి కూడా మనం మర్చిపోకూడదు. ఆమేన్. ఏది మర్చిపోయినా పర్లేదు గానీ, సిలువ మరణం మట్టుకు మర్చిపోకూడదు. ప్రతిరోజు మన యొక్క జీవితం అనేది సిలువ కేంద్రంగా ఉండాలి. సిలువ మర్మాలకి కేంద్రంగా ఉండాలి. సువార్తకి ఆ యొక్క సత్యమైన సువార్త కేంద్రంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అదే మన యొక్క జీవితాల్లో పునాదులు. ఆమేన్. ఫౌండేషనల్ టీచింగ్స్‌లోకి మనం ఎప్పటికి గూడా మనం తొలగిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ యొక్క గొప్ప సువార్త, శక్తివంతమైన సువార్త అది నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన కుటుంబాన్ని, వంశాన్ని, మన యొక్క యావత్ భవిష్యత్తుని మార్చేసింది. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాన్ని దీవించింది. అయితే ఎదుటివాని జీవితాన్ని గూడా ఎందుకు దీవిస్తది? ఎలా దీవిస్తదనంటే, యేసు ప్రభు శిలువ మీద ఆయన కోసం మాత్రమే చనిపోలేదు గానీ, లేకపోతే నీ కోసం, నా కోసం మాత్రమే చనిపోలేదు గానీ, యావత్తు మానవ జాతి కోసం ఆయన యొక్క మరణం అన్నది జరిగింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రక్తము నీ కోసం, నా కోసం మాత్రం చిందించబడలేదు గానీ, యావత్తు మానవ జాతి మీద చిందించబడింది. మానవ జాతి కోసం చిందించబడింది. ఆమేన్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు రక్తం ప్రతి వ్యక్తి జీవితంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అయితే మనం సిద్ధపరచబడి ఉంటే గనక యేసు ప్రభు రక్తం అక్కడ పనిచేస్తది. ఆమేన్. హల్లెలూయా. అయితే స్వార్థపూరితమైన జీవితాల్లో నుంచి నిస్వార్థమైన దేవుని ప్రేమ ఏమిటో మనం అర్థం చేసుకొని, ఆ యొక్క ప్రేమలో గనక మనము ఉంటూ ఆయన యొక్క ప్రేమను మనం పంచేవాళ్ళంగా ఉంటే గనక సువార్తను తప్పకుండా మనము మనం చెప్పేవాళ్ళంగా ఉంటాం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి చనిపోతున్నాడు, ఆత్మలో చనిపోయి ఉన్నాడు. అతని పరిస్థితి బాలేదు. అంధకార శక్తులు తప్పకుండా ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని నష్టపరుస్తాయి. ఇంక చివరికి అనంతకాల నరకంలోనికే వెళ్ళే వ్యక్తి. ఇదంతా మనం చూస్తా ఉంటే, నీకు అయిన వాళ్ళు అలా ఉంటే గనక నువ్వు ఉండగలుగుతావా? నీ కుమారుడే, లేకపోతే నీ భర్తే, లేతే నీ భార్యే, లేకపోతే నీ అన్న, తమ్ముడు అలాగా ఉండి, అయ్యో! ఇతను చనిపోతున్నాడే, ఇతని పరిస్థితి బాలేదే అని మనం ఇంట్లో మన ఇష్టానుసారంగా మనకనుకున్నట్టుగా మనం జీవించగలమా? లేదండి. మన యొక్క తమ్ముడు, మన యొక్క చెల్లి, లేకపోతే మా యొక్క నాన్న, అమ్మ సరిగ్గా లేరు అంటే గనక మనం వెళ్లి చూస్తా ఉంటాం. వాళ్ళకి కావాల్సిన సహాయం గూడా మనం జేస్తూ ఉంటాం. వాళ్ళకి బాగోలేదు, మనం హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటాం. వాళ్ళకి మన ప్రేమను అందిస్తా ఉంటాం. ప్రేమను చూపిస్తా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు అనుకున్నాం గాబట్టి. ఆమేన్. హల్లెలూయా. సో, వాళ్ళు నా వాళ్ళు అనుకున్నాం గాబట్టి, మనం వాళ్ళకి అనేకమైన పనులు మనం జేస్తూ ఉంటాం. అట్లాగే నీ తోటి సహోదరుడు, నీ ఇంటి పక్కన ఉన్న నీ యొక్క ఆ యొక్క ఆ యొక్క కుటుంబం గూడా నీ వాళ్ళే. ఎందుకనంటే వాళ్ళు దేవుని సంబంధులు గూడా. వాళ్ళెలా దేవుని సంబంధులయ్యారంటే, వాళ్ళు ఒకవేళ యేసుప్రభుని నమ్ముకోకపోయినా సరే, యేసుప్రభు వాళ్ళ కోసం శిలువ మీద మరణించాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు దేవుని సంబంధులే. వాళ్ళు వాళ్ళ మీద దేవుని యొక్క ప్రేమ అయితే ఉంటూ ఉంటది. ఆమేన్. దేవుని ప్రేమ యావత్తు మానవ జాతి మీద ఉంటూనే ఉంటది. ఆమేన్. హల్లెలూయా. అదాయన యొక్క నిర్ణయం అయిపోయింది. అదాయన యొక్క నిర్ణయం, అదాయన యొక్క స్వభావమే. దేవుని స్వభావము, దేవుని నిర్ణయాత్మకంగా అందరిని ప్రేమించాలి అన్నది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క నిర్ణయము. అందరిని ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి నీ యొక్క ఇంటి చుట్టూ ఉన్న ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తప్పకుండా మీరు పరిచయం జేసుకోండి. మీరు వెళ్ళండి. వాళ్ళ ఇంటికెళ్ళండి. వాళ్ళతో కూర్చోండి. ఎలా ఉన్నారని అడగండి. మీ అమ్మ ఎలా ఉంది? మీ బాబు ఎలా ఉన్నాడు? మీ భర్త ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? మీ కుటుంబ జీవితం ఎలా ఉంది? నేను జస్ట్ అలా వచ్చాను. మీతో మాట్లాడడానికి వచ్చానని జెప్పి మీరు పరిచయం జేసుకోండి. వాళ్ళ వాళ్ళ ఇబ్బందులేంటో కనుక్కోండి. ఆ ఇబ్బందుల్లో ఆ ఇబ్బందుల్లో మీ జీవితాల్లో ఎట్లాంటి ఇబ్బందుల్లో మీరున్నారు? ఆ ఇబ్బందుల మధ్యలో ఎట్లాగా సజీవమైన దేవుడు కార్యం జేశాడో ఆ యొక్క సాక్ష్యాలను వాళ్ళకి మీరు పంచుకోండి.
వాళ్ళ జీవితాల్లో కూడా ఒక ఒక ఆశ, ఆమేన్, ఒక విశ్వాసము, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ పరిస్థితులు ఇక అయిపోయింది. ఇంక వాళ్ళ పరిస్థితి అయిపోయింది ఇంకా. ఇక ఇక చాలించుకోవటమే, ఇక జీవితాన్ని చాలించుకోవటం. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దినాల్లో అనేక మంది యవ్వనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది చనిపోతున్నారు. నిన్నటి దినాన ఆహ్, మొన్న 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 మధ్యాహ్నం 3:30కి మాకు తెలిసిన ఒక వ్యక్తి అన్నమాట కేరళలో. మాకు తెలిసిన ఒక బాబు, చాలా యవ్వనస్తుడు. 30 సంవత్సరాలు కూడా ఉండవనుకుంటా. 30 లోపే ఉంటాయి ఆ బాబుకి. ఆ బాబు చనిపోయాడండి. అసలెంత దారుణం అసలు. మేమైతే షాక్ అయిపోయాం. ఆ బాబుకంట 3, 4 సార్లు హార్ట్ అటాక్ అంట. ఇది 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల లోపు పిల్లోడి గురించి మాట్లాడుతున్నాం. అంటే యవ్వనస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. 30 సంవత్సరాల లోపు యవ్వనస్తుడికి అకస్మాత్తుగా ఏదో ఒక వాంతి రావటం, లేకపోతే ఛాతీలో నొప్పిగా అనిపించటం, హాస్పిటల్‌కి తీసుకువెళ్తే అక్కడ ఈసీజీ తీస్తేనేమో ఏదో హార్ట్ అటాక్ అనేది బయటపడటం. అయితే అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్న సమయాల్లోనే 3 సార్లు, చాలా చాలా గట్టిగా 3 సార్లు హార్ట్ అటాక్ రావటం. అప్పటికప్పుడే మరణించటం అన్నది చాలా షాకింగ్ న్యూస్ అది. చాలా షాకింగ్‌గా ఉంటా ఉన్నాయి. అయితే అట్లాంటి పరిస్థితులు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. యవ్వనస్తులు చనిపోతున్నారు. యవ్వన సమయంలోనే వాళ్ళు ఈ హార్ట్ అటాక్స్ అని, స్ట్రోక్స్ అని, అవని, ఇవని చాలా ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నారు. యాక్సిడెంట్స్ అని. వీటన్నిటి మధ్యలో మనకి మనకి దేవుని యొక్క సువార్తలో మన జీవితము సమాధానకరంగా ఉండాలి. దేవునితో సంబంధం అన్నది అతి ప్రాముఖ్యముగా ఉంటా ఉంది. ఆమేన్. హల్లెలూయా. అసలు మనం ఊహించలేము. దేవుడు లేకుండా అనేది అసలు ఊహల్లోనే మనం తెచ్చుకోలేమనమాట. ప్రభువు లేకుండా మనం ఈ లోకంలో మనం జీవించలేం. అసలాయన సంరక్షణ లేకుండా మనం ఒక అడుగు గూడా ముందుకేయలేం. అందుకని ఈ సర్వాంగ కవచం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సత్యములో మన జీవితము ముడిపడుండాలి. సత్యములో మనం నడవాలి. సత్యం మన జీవితంలో భాగమైపోవాలి. అబద్ధాలు అనేవి మన జీవితంలో కనబడకుండా ఉంచేది సత్యమే. ఆమేన్. హల్లెలూయా. మనం అపరాధులముగా ఉండకూడదు. నీతిమంతులుగా ఉండాలి మనం. నీతిమంతుని యొక్క స్థానం మనకిచ్చారు. నీతియుక్తమైన జీవితాన్ని మనం జీవించాలి. అక్కడే పరిశుద్ధమైన జీవితం, అక్కడే దేవుని యొక్క సన్నిధి ఉంటది. అక్కడే దేవుని యొక్క సహాయము గాని, ఆయన యొక్క వాగ్దానపు నెరవేర్పు గాని అక్కడే ఉంటది. ఆమేన్. హల్లెలూయా. అయితే మూడో విషయం మనం చూస్తా ఉన్నాం. సిద్ధపరచబడిన మనస్సు సమాధానముతో, దేవునితో సమాధానపు జీవితము. ఆమేన్. హల్లెలూయా. ఈ సమాధానం మధ్యలో ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయం. సమాధానం మధ్యలో, దేవుని సమాధానం మనలో ఆ యొక్క వాతావరణపు మధ్యలో దేవుని యొక్క స్వరము వినబడుతూ ఉంటది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము చాలా ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఒక అడుగు ముందుకేయాలన్నా, ఏమైనా చేయాలన్నా, ఏదైనా ఒక అడుగు ముందుకేసి మనం ఏదైనా పని చేయాలన్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితేనే గాని మనం ఏమి చేయలేం. ఆమేన్. హల్లెలూయా. ఆయన స్వరము మనలో వినిపింపబడుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆదివారం మాత్రమే కాదండి. ప్రతిరోజు గూడా ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు, అంటే గాడ్ విత్ అస్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. క్రీస్తు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. తండ్రి మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆమె త్రియేక దేవుడు, ఒక దేవుడైన దేవుడు, గొప్ప దేవుడైన సజీవమైన దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. మనలో ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న దేవుడాయన. మాట్లాడే దేవుడాయన. హల్లెలూయా. ఆయన మాటలు వినబడుతూ ఉండాలి అంటే గనక సమాధానం. మీరు చూడండి, నా మాటలు ఎందుకు వినబడతా ఉన్నాయంటే మీరు సమాధానంగా కూర్చున్నారు. మీరు ఈ మాటలు వింటూ ఉన్నారు. అందుకని ఈ మాటలు బాగా వినబడుతూ ఉన్నాయి. ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, దానివల్ల నా మాటలు పెద్దగా మీకు వినబడకుండా ఉంటాయి. ఎక్కడైతే అలజడి ఉంటదో, అసమాధానంగా ఉంటారో, నిశ్చలంగా ఉంటారో, అసమాధానంగా ఉన్న వాళ్ళని చూడండి, ఇటు, అటు, అటు, ఇటు తిరుగుతా ఉంటారనమాట. ఒక చోట ఉండరు వాళ్ళు. అటు, ఇటు, ఇటు తిరుగుతానే ఉంటారు. ఏమి ఆ పని చేయరు, ఈ పని చేయరు. ఏది పనిని ముగించరు వాళ్ళు. వాళ్ళు నిశ్చలంగా లేరు వాళ్ళు. వాళ్ళు 2 మనసులు కలిగిన వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ ద్వారా ఒక పననేది ఒక ఒక పరిపూర్ణంగా అవ్వదన్నమాట. ఎందుకు అనంటే నిశ్చలంగా ఒక నిలకడనేది లేదు వాళ్ళ మనసుల్లో ఒక సమాధానం లేదు. ఆమేన్. హల్లెలూయా. కానీ నీ మనసులో, నా మనసులో అయితే సమాధానాన్ని తీసుకొచ్చింది దేవుని యొక్క సువార్త. ఆమేన్. హల్లెలూయా. దేవునితో ఉన్న సంబంధము, ఆయన స్వరము వినే జీవితము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి శుద్ధ మనస్సు కలిగిన వ్యక్తివిగా నువ్వుండి, ఆమేన్. హల్లెలూయా. సత్యమైన దట్టి కట్టుకొని, ఒక బెల్ట్ ఆఫ్ ట్రూత్, ఆమేన్, ద నీతి అను మైమరపు నువ్వు తొడుక్కొని, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుని తొడుక్కొని, నీతి వస్త్రాలు నీ మీద ఉన్నాయి. నువ్వు దిగంబరివి కాదు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. అపవాది బాణాలు వేసినా సరే,
నీకు ఎందుకు తాకవు, నీ హృదయానికి ఎందుకు తాకవు అని అంటే నీతి అను మైమరపు ఉంది కదా. ఆమేన్ హల్లెలూయా. అపవాది ఎన్ని మాటలన్నా చెప్పని, ఆ అబద్ధాలు ఎందుకు నీ యొక్క హృదయంలోకి తాకవు, లేకపోతే నిన్ను ప్రభావితం చేయవంటే సత్యము నీ జీవితంలో ఉంది కదా. ఆమేన్ హల్లెలూయా. సత్యములో నీ అంతరంగ జీవితము నిర్మాణము చేయబడింది కాబట్టి అపవాది ఇంకా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఇది కాదులే, ఇది అబద్ధములే, నా జీవితంలో జరగదులే. అపవాది నువ్వెంత ప్రయత్నం చేసినా సరే నా జీవితంలో ఇదైతే జరగదు, ఈ రోగం అయితే రాదు, నువ్వెంత భయపెట్టినా నువ్వెంత చేసినా సరే ఈ పని అయితే జరగదు. ఎందుకంటే సత్యమైన దేవుడు నాలో ఉన్నాడు. ఆయన నా రోగాల్ని శిలువ మీద తీసుకొని ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. తీసివేశాడు. ఆమేన్ హల్లెలూయా. నా పాపాన్ని తీసివేశాడు. నా శాపాన్ని తీసివేశాడు. నా పాత స్వభావాన్ని తీసివేశాడు. హల్లెలూయా. నా రోగాలను కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అనంతకాల నరకాన్ని తీసివేశాడు. కాబట్టి అపవాది ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నష్టమైపోతావు, నీకు రోగం వస్తది, ఇగో నీ జీవితం ఇలా ఉంటది, నీ నీ జీవితం ఇలా మారిపోద్ది, లేకపోతే నీకు లేకపోతే నీ యొక్క కుటుంబం అన్నది ఎలాగా అసలు నష్టం అయిపోద్దని ఎన్ని మాటలు చెప్పినా సరే, ఎన్ని మాటలు చెప్పినా సరే, ఎందుకు నువ్వు నమ్మవనంటే సత్యం నీలో ఉంది కాబట్టి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నీ చుట్టూ ఎంతమంది నిన్ను గట్టి గట్టిగా అరిచినా సరే, ఏమైనా చేసినా సరే, నీ లోపల సత్యమైన, నిత్యమైన సమాధానము అది ఎవ్వరు పోగొట్టలేరు. ఆమేన్. హల్లెలూయా. అందుకని నువ్వు కోప్పడవనమాట. ఎందుకు నువ్వు కోప్పడవో తెలుసా? ఎవరైనా వచ్చి యూ ఆర్ ఎ ఫూల్ అన్నాడనుకోండి. నువ్వు మూర్ఖుడురా అంటే, నన్ను మూర్ఖుడు అంటావా? అంటే ఎందుకలా అన్నారు అని అంటావనమాట. నువ్వు గూడా మూర్ఖుడివే అని చెప్పేది ఎవరంటే లోకం. నన్నంటావా మూర్ఖుడని? నన్నంటావా నువ్వు? నువ్వు గూడా మూర్ఖుడివే అని చెప్పేది లోకం. కానీ మన జీవితం అది, అది మునుపటి జీవితం అది. కానీ క్రీస్తులో ఉన్న సమాధానపు జీవితం. "నువ్వు మూర్ఖుడురా" అనంటే, అలా నన్నలా అన్నారా? ఎందుకన్నారు అలాగా? దానికి కారణాలేంటో అసలు చెప్తారా మరి? అని అట్లాగా అడుగుతామనమాట. ఎందుకనంటే మన జీవితాలు మారతాయి. ఆమేన్. హల్లెలూయా. సమాధానంలో ఉన్నాం మనం. ఆమేన్. ఈ సమాధానాన్ని ఎవ్వరు గూడా కదల్చలేరు. ఆమేన్. క్రీస్తు మన జీవితమనే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయనే ప్రభువు, ఆయనే రాజు, ఆయనే దేవుడుగా ఆయన మన జీవితాన్ని ఏలుతూ ఉన్నాడు. ఎక్కడ దేవుని యొక్క ఏలుబడి ఉంటదో అక్కడ సమాధానం ఉంటది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇటువంటి సమాధానము కలిగిన సిద్ధ మనస్సు గనక మనలో ఉంటూ ఉంటేనే ఆమేన్ హల్లెలూయా మనము సువార్తని మనం ప్రకటించే వాళ్ళంగా మనం ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నాం మనం. కాబట్టి మీరు వెళ్ళి అన్నది చాలా ప్రాముఖ్యం. మరి మనం వెళ్తున్నామా? మరి యేసు ప్రభు గురించి మనం పరిచయం చేస్తున్నామా? సాక్ష్యాన్ని మనం చెప్తున్నామా? మరి సంఘంలో సాక్ష్యం చెప్పమని అవకాశం ఇస్తూ ఉంటే పాస్టర్ గారు మనం లెగిసి సాక్ష్యం చెప్పే వాళ్ళంగా ఉన్నామా? లేకపోతే మనకెందుకులే, లేకపోతే మనం భయపడుతూ, జనాలకు భయపడుతూ, లేకపోతే ఇంకెన్ని దినాలు మనం ఇలా జనాలకు భయపడుతూ ఉంటాం. ఇంకా ఎన్ని దినాలు మనం ఎక్కడ వెనకాల కూర్చుంటూ ఉంటాం. ఇంకా ఎన్ని దినాలు మనం ఇలాగా కాంప్రమైజ్డ్ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఇంకా ఎన్ని దినాలు మనం సాక్ష్యకరంగా ఉండకుండా ఉంటాం. ఎన్ని దినాలు ఇంకా మనం స్వార్థపూరితంగా స్వలాభాల కొరకు మన దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం. ఇంకా ఎన్ని దినాలు స్వీయ కేంద్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఇంకెన్ని దినాలు ఒక ఉద్దేశ్యం లేని ఒక జీవితంగా మనం ఉంటూ ఉంటాం. ఇంకెన్ని దినాలు సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా ఎన్ని దినాలు అపవాది చేత మనం ఓడించబడుతూ ఉంటాం. అయితే వీటన్నిటిని చాలించడానికి నీ యొక్క నిర్ణయం అనేది ప్రాముఖ్యం. ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ప్రభువా మీరిచ్చిన ప్రభువా నాయన ఈ గొప్ప నన్ను వర్తమానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మా మనసులో ప్రభా సమాధానము. ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఆశీర్వాదము. తండ్రి అన్నిటికంటే కూడా సమాధానమే తండ్రి ఒక వ్యక్తికి అవసరంగా ఉంటా ఉంది. ఈ రోజున డబ్బుంది, అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ సమాధానం లేదు. రాత్రిపూట నాయన ఒక చిన్న పిల్లవాడు అమ్మ చేతుల్లో ఎలా పడుకుంటాడో అట్లాగా నాయన పడుకొని అలాగ నిద్ర పట్టని అటువంటి అటువంటి రాత్రులు ఎంతో మంది ప్రభు అనుభవిస్తున్నారు. ఎంతో మంది విశ్వాసులు కూడా ప్రభా తండ్రి ఎన్నో ఆ ఎన్నో ఆలోచనల మధ్యలో యాంగ్జైటీస్, ఎన్నో ఆ, యొక్క చింతల మధ్యలో యొక్క భయాల మధ్యలో జీవిస్తూ ఉన్నారు నాయన. ప్రార్థన చేస్తూ ఉన్నా యేసు నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానానికి అధిపతి అయిన దేవా వారి యొక్క హృదయాల్లో సమాధానాన్ని తీసుకురమ్మని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. సమస్త ఘనత మహిమ కీర్తి మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఈరోజు మనకిస్తున్న దేవుని యొక్క వాగ్దానం వాగ్దానము
ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనతో ఒక వ్యక్తి పరంగా మనతో మాట్లాడుతున్న మాటలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటిదాకా మాట్లాడింది మనము మీతోనే మాట్లాడుతున్నాం. కాకపోతే సంఘపరంగా మనం మాట్లాడుతున్నాం. అయితే వ్యక్తి పరంగా ఈరోజు, ఈరోజు మనతో దేవుడేం మాట్లాడుతున్నాడు? ప్రభువా నాకు నీ యొక్క వాక్యంతో నాతో మాట్లాడు ప్రభువా అని అడిగితే గనుక తప్పకుండా ప్రభు మనతో మాట్లాడతారు. హెబెలు రాసిన పత్రిక చూద్దామండి. హెబెలు రాసిన పత్రిక 13 అధ్యాయము 8వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు నిన్న, నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగముల వరకును ఒక్కటే రీతిగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలోనంట ఆయన మార్పు చెందిన జీవితంగా లేతే ఆయన మార్పు చెందిన దేవుడుగా, మారిన దేవుడుగా కనబడ్డంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడుగానే నీకు కనబరుచుకుంటాడంట. ఆమేన్ చెప్తావా? ఆమేన్. హల్లెలూయా. అంటే ఏమిటంటే నిన్న అనంటే మన పాత నిబంధనలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో, ఆయన ప్రజల మధ్యలో దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడో, అలాంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు ఈ రోజున మనము ఆయన ప్రజలంగా ఉన్నాం కాబట్టి, మన జీవితాల్లో గూడా అలాంటి అంతకంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు అన్నది ఈ వాక్య భాగం ద్వారా మనకి వాగ్దాన పూర్వకంగా ప్రభు మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న, నేడు ఎ ఒకటే రీతిగా ఉన్నాడంట. ఆయన నిన్న, నేడు, రేపు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. మారిన దేవుడు గాదు. మార్చబడే దేవుడు గాదు. అన్నట్టుగానే ఆయన యొక్క ఆయన యొక్క స్వభావము ఏమిటో, ఆయన యొక్క కార్యాలు ఏమిటో మనకు చూపిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇలాగ ప్రభు మనతో మాట్లాడితే మన జీవితాల్లో ఎటువంటి సమస్య అయినా సరే, కొండలా కనబడుతున్న సమస్య అయినా సరే, ఇసుక రేణువు వంటి సమస్యగా నీకు చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కళ్ళతో చూసేదేమో ఆ సమస్య పెద్ద కొండ. కానీ దేవుని కళ్ళతో చూసేదేమో అదే కొండ వంటి సమస్య, ఇసుక రేణువు వంటిది. చిన్నగా కనబడతా ఉంటదన్నమాట. ఎందుకంటే ప్రభు గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుని ఆయన యొక్క గొప్ప ఆ యొక్క శక్తికి ముందు, ఆయన గొప్ప అధికారానికి ముందు, సర్వశక్తిమంతుడైన దేవునికి ముందు ఆ కొండ ఇసుక రేణువు వంటిది. ఆమేన్. హల్లెలూయా. నిన్న అంటే పాత నిబంధనలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. నూతన నిబంధనలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు. ఆయన శక్తి ఎక్కడ పనిచేసిందో, ఆయన అధికారం ఎక్కడ పనిచేసిందో అక్కడ అద్భుత, ఆశ్చర్య కార్యాలే జరిగినాయి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అక్కడ మరణము సైతము జీవంలోకి మార్చబడింది. లాజర్ లేచాడు. లాజరు బయటికి వచ్చాడు. చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు. ఇంక చూడండి ఇక అంత అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసాడు ఆ దేవుడు. అంటే అసాధ్యాల్ని సాధ్యం చేసే దేవుడు. అసాధ్యాలుగా ఉన్న నీ యొక్క జీవితాల్లో ఉన్న యొక్క సమస్యల్ని సాధ్యపరిచే దేవుడు. ఆమేన్. ఆ యొక్క సమస్యల్ని వేరులతో సహా తీసివేసే దేవుడు. ఈ వ్యక్తి మారడు. నా కుటుంబంలో ఈ వ్యక్తి మారడు. మార్చే దేవుడాయన. ఆమేన్. హల్లెలూయా. ఈ ఈ యొక్క అప్పులు పోవు. కాదు. అప్పుల్ని తీసివేసే దేవుడాయన. ఆమేన్. హల్లెలూయా. ఈ రోగం పోదు. ఇక ఇదే మరణం. లేదు. మరణావస్థలో ఉన్నా సరే, వెంటిలేటర్ మీద ఉన్నా సరే, ఆ వ్యక్తిని లేపే దేవుడాయన. ఆమేన్. హల్లెలూయా. అంటే పరిస్థితుల్ని మార్చే దేవుడాయన. నిన్న మార్చాడు. మనం మన యావత్తు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నిన్న విషయాలన్నిటిని మార్చాడు. వాళ్ళ జీవితాల్ని మార్చాడు. మోషే జీవితాన్ని మార్చాడు. అబ్రహాం జీవితాన్ని మార్చాడు. పౌలు జీవితాన్ని మార్చాడు. ఆమేన్. తిమోతి జీవితాన్ని మార్చాడు. దేవుడు అనేక మంది జీవితాలని మార్చాడు. అనేక మంది జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడు. స్వస్థతలనిచ్చాడు, విడుదలనిచ్చాడు. కాబట్టి నిన్న చేసిన దేవుడు ఈ రోజు కూడా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మారని దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మార్చబడే దేవుడు కాదు ఆయన. మారే దేవుడు కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మారని దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఆయన అలాగ ఈ యొక్క వాక్యం ద్వారా నీకు కనబరుచుకుంటున్నాడు. నేను మారే దేవుడిని కాదు. నేను నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడిని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేసే దేవుడని చూపిస్తున్నారు ప్రభు మనకి. అంటే మన పరిస్థితుల్ని మార్చే దేవుడని చూపిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితంలో వివాహము జరుగుతది. ఆమేన్. హల్లెలూయా. మీరు మీరు ఒంటరిగా ఉన్నారు. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. తప్పకుండా వివాహం జరుగుతది. అది అతి సమీపంలో ఉంటూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ వాగ్దానము నా కోసము, నా కుటుంబం కోసము, నా వంశం కోసం గూడా
ప్రభువా నైనా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి. క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న ప్రభా తండ్రి, నాయనా నీ పిల్లల జీవితాల్లో ప్రభా స్వస్థత విడుదల కలుగును గాక రాజా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. అపవాది శక్తులతో బానిస జీవితాన్ని జీవిస్తున్న ఆయన జీవితాలు మారుతున్నాయి ఇప్పుడే. యేసు నామంలో విడుదల. అయా ప్రభా తండ్రి, మరి కిడ్నీ పేషెంట్స్ గా ప్రభా, మరి డయాలసిస్ పొందుకుంటున్న ప్రభా, డయాలసిస్ ప్రతి వారం 3 సార్లు చాలా ఇబ్బంది పడుతున్న అయా యవనస్తులు గాని ప్రభా తండ్రి, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రభా పేషెంట్స్, ప్రభా తండ్రి రోగులు, యేసు నామంలో ప్రభా క్రియేటివ్ మిరకల్ జరుగును గాక రాజా. ఆమేన్ హల్లెలూయా. ప్రభా మీరు సృష్టిస్తారు నాయన. ఎలోహీం, ఎలోహీం దేవుడుగా ఉన్న దేవా. ఆమేన్ హల్లెలూయా. ఏ కిడ్నీస్ అయితే ప్రభా నా 80% ప్రభా నేను నష్టమైపోయినాయో, 80% నష్టమైపోయి ప్రభా తండ్రి డయాలసిస్ ఆ యొక్క మషిన్ ద్వారా ప్రభా తండ్రి ఆ యొక్క కిడ్నీలో ప్రభా ఫంక్షన్ మరి జరగడానికి అయ్యా నేను వారం వారం నన్ను వెళ్తున్న వాళ్ళ జీవితాల్లో ప్రభా నేను నూతనమైన కార్యము ప్రభువ హల్లెలూయా. 2 అయా ప్రభా నూతనమైన కిడ్నీస్ ప్రభా మీరు దయచేస్తుందని నమ్ముచున్నాను తండ్రి. ప్రభా నైనా మరి ఈ యొక్క అయినా నీ కుమారుడైతే ప్రభా అనేకమైన పర్యాయాలు ప్రభా మీరు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ ప్రభా మందు అని ప్రభా తండ్రి, మరి సారాయి అని ప్రభా, మరి దానికి బానిసైపోయి ప్రభా ఎంతో తాగి తాగి చివరికి లివర్ పోగొట్టుకున్నాడు ప్రభా. అయ్యా అతన్ని చనిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాడు. యేసు నామంలో ప్రభువా నాయనా వారి జీవితాల్లో ప్రభా నైనా వారి యొక్క శరీరంలో నూతన కార్యము యేసు నామంలో జరుగునుగాక రాజా. ఆమేన్ హల్లెలూయా. ప్రభా నైనా మీ నామం పేరట గొప్ప అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ప్రభా తండ్రి నైనా కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్స్ తీసివేసే దేవుడుగా ఉంటూ ఉన్నావు. మానసిక రోగుల్ని ప్రభా తండ్రి ఇప్పుడే ఇప్పుడే ప్రభా నైనా మానసిక రోగముతో ఇబ్బంది పడుతున్న నీ యొక్క ఆయన నీ యొక్క పిల్లల జీవితాల్లో గొప్ప కార్యము జరుగును గాక రాజా. ఆమేన్ హల్లెలూయా. విడుదల అనేది ప్రకటిస్తూ ఉన్న మైండ్ కంట్రోలింగ్ స్పిరిట్ ఐ కమాండ్ యు లీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్ హల్లెలూయా. ప్రభా నైనా చేతబడి శక్తులు మనసు మీద పనిచేస్తున్న ప్రభా తన కంట్రోల్ తీసుకొని మనసు మీద పనిచేస్తున్న చేతబడి శక్తుల యొక్క కార్యాలని యేసు నామములో నష్టపరుస్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. పరిపూర్ణ విడుదల ఈ రోజు నీకు డిశ్చార్జ్. ఆమేన్ హల్లెలూయా. ఇక మెంటల్ హాస్పిటల్ నుంచి నీకు డిశ్చార్జ్. యేసు నామములో నువ్వు బయటకు రావాల్సిందే. ఆమేన్ హల్లెలూయా. యేసు నామములో నీకు పరిపూర్ణ విడుదల. ఆమేన్ హల్లెలూయా. ఘోషిస్తూ ఉన్నా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిన్న అద్భుతాలు చేసిన దేవా అయా నిన్న బైబిల్ గ్రంథంలో ప్రభా నైనా యేసు నామములో అయా నైనా మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసు నామములో మా జీవితాల్లో కూడా ఇప్పుడే ప్రభా యూరినరీ ఇన్ఫెక్షన్ యేసు నామములో నష్టమైపోవును గాక. ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా నైనా యూరినరీ బ్లాడర్ లో ఉన్న ఇన్ఫెక్షన్ యేసు నామములో హల్లెలూయా ప్రభా నష్టమైపోవును గాక. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా తండ్రి అయా నైనా వంశపారంపర్య శాపాలని అయా తండ్రి మీరు శిలువ మీద తీసివేస్తున్నారు. మేము నమ్ముచు ఉన్నాము నాయన. దేవానికి వందనాలు తండ్రి. అయా తండ్రి మా మీదైతే ప్రభా నైనా ఎటువంటి అస్త్రాలు ప్రభా నైనా పని చేయవు. అపవాది యొక్క తంత్రాలు మంత్రాలు ప్రభా మా మీద పని చేయవు. చేతబడి శక్తులు మా పిల్లల మీద అవి నైనా పని చేయవు. ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రభా మీకు మాత్రమే తండ్రి సకల మహిమ ఘనత మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. ఈ యొక్క వర్తమానాన్ని ఆ మీ యొక్క కుటుంబీకులకు తప్పకుండా పంపించండి. ఎందుకంటే మనందరం కూడా ఆ యేసు ప్రభుకి సేవ చేసే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. బి జాయ్‌ఫుల్ ఇన్ ద లార్డ్. ఆయనలో ఎప్పుడు ఆనందంగా ఉండండి.